నిన్నటి రోజున ఏలూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అసంఖ్యాకంగా లక్షలాది మంది ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న రెండో కార్యకర్తల సమావేశంలో గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించినంత సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళందరూ నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్న స్థాయిలో ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న విషయాలు కూడా అందరూ చూశారు. అంటే జరిగిన వాస్తవాల్ని బయటికి చెప్పేస్తే వాళ్ళ కడుపులో ఉన్న దురద దుగ్ధ వాళ్ళకి విషం కక్కే సంస్కృతి వాళ్ళ ఈగోకి అడ్డం వస్తున్నాయన్న దుర్మార్గమైన ఆలోచనతో ఈనాడు పత్రిక నిన్న మీటింగులో జగన్ గారు ప్రసంగించిన తీరు కానీ ఆయన ప్రస్తావించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో హత్తుకున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు, దీంట్లో వాస్తవం ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని. కానీ ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే అడ్రస్ కల్లంతైన తెలుగుదేశం పార్టీ ఇంకా గాలి కొట్టుకుపోతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం నిలబెట్టాలనే ఒక తాపత్రయం ఈనాడు రామోజీరావు గారికి కలిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఏ రకంగా పోల్చగలుగుతాం? ఈరోజు ఈనాడు రామోజీరావు గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికిను చంద్రబాబు నాయుడికి సమర్థించడానికి చేసే ప్రయత్నం ఏ రకంగా సక్సెస్ అవుతారనుకున్నాడు? చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జగన్ గారు నోటంటే వచ్చేవన్నీ కూడా నిజాలు, పచ్చి నిజాలు చెప్తాడు. ఆయన చేసేదే చెప్తాడు, చేయగలిగిందే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధాలు లెక్కేస్తే ఈనాడు రామోజీరావు గారు సమర్థించే దాంట్లో ప్రపంచానికి సెల్ ఫోన్ కనిపెట్టి అందించింది నేనే అని చంద్రబాబు చెప్తాడు. అది ఈనాడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు. హైదరాబాద్ పట్టణాన్ని నేనే నిర్మాణం చేశాడంటాడు. ఇప్పుడు 400 సంవత్సరాలు నాడు చార్మినారు కట్టిన దాన్ని ఇవాళ ఇదో ఈయనే కట్టినట్టుగా చెప్తాడు. ఓఆర్ఆర్ నేనే కట్టాడు. ఓఆర్ఆర్కి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? విమానాశ్రయం నేనే కట్టాడు, విమానాశ్రయానికి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? దేశంలో మొత్తం నేనే ప్రెసిడెంట్ చేశాను, నేనే చేశాను, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నేనే చేశాను అంటాడు. ఈ ప్రపంచానికి సాంకేతికంగా అన్నీ నేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించానంటాడు. అసలు ఈ భారతదేశానికి సంబంధించిన అనేక మంది శాస్త్రజ్ఞులు నోబెల్ ప్రైజులు తీసుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నాడు? అంటే ఈ చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి ఈనాడు ఒత్తాసు పలకడం ఉన్నది నిజంగా మరి ఈనాడు రామోజీరావు గారికి సిగ్గు అనిపించట్లేదేమో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, దేవుడి విషయంలో కూడా అతను చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. రాష్ట్రంలో 40 దేవాలయాలు కూల్చేస్తే మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో దేవుడి విగ్రహాలన్నీ కూడా డంపింగ్ యార్డ్లో పాడేస్తే నోరెత్తని రామోజీరావు ఇవాళ ఆలయాల గురించి భక్తుల మనోభావాల గురించి జగన్ గారి గొడ్డలు వేటని హెడ్డింగ్ పెట్టడానికి సిగ్గుండాలి. ఎందుకు మీరు ఏదో 50 సంవత్సరాల సామ్రాజ్యం అని చెప్తారు, ఇటుకి పేర్చి కట్టానంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన చేసిన విజయాలన్నిటికీ భగవంతుడి దయతోటి నేను సాధించానని చెప్తాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 99% హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ప్రతి విజయం వెనుక ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి కృషి చేసినా కూడా ఆ భగవంతుడి దయతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాడని సగౌరవంగా చెప్తాడు. ఆయన ఎంత భగవంతుడి మీద విశ్వాసంతో చెప్తాడు. చంద్రబాబు నాయుడు నేనే చేశానంటాడు. నేనే చేశానన్న దాంట్లో ఏది వాస్తవం ఉంది? వాస్తవం అంటే ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెచ్చలవిడిగా దోచేయటం అన్నది నిజం. అది మాత్రం చెప్పడం నిజమైంది చంద్రబాబు నోటి ఏమిటో రాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు కలిసి పంచుకున్న మాట బయటకు రాదు. ఇవాళ మీరు అవినీతి గురించి లేకపోతే ఎవరో సింహాచలం అప్పన్న విషయం గురించి మాట్లాడతారు. అది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. అది ఏదైతే మాన్సాస్ ఉందో ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు పరిధిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీగా ఉన్న వివాదం అది. దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. వాళ్ళు ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్ట్ మెంబర్ అయినప్పటికీ కూడా అక్కడున్న భూముల మీద ఏ రకమైన హక్కు కానీ అమ్మకాలు కానీ సాగించకూడదంటే దాంట్లో అటువంటి అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టి దాని మీద చర్య తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ టిక్కెట్లు పెంచారంటారు, లేకపోతే ఇంకో రకరకాలుగా అంటారు. కనకదుర్గమ్మ ఆలయంలో ఇంతకుముందు 300 రూపాయలు టిక్కెట్ కొనుక్కున్న భక్తుడు బయట నుంచి దర్శనం చేసుకెళ్ళవలసి వచ్చేది. మేము వచ్చిన తర్వాత అలా కాదు, టిక్కెట్ కొన్న వాళ్ళు ఏమో బయట నుంచి వెళ్తున్నారు, సిఫార్సులతో వచ్చిన వాళ్ళు ఏమో లోపల అంతరాలయ దర్శనం చేసుకున్నారు. అలా కాకుండా దీన్ని రెగ్యులేట్ చేయాలి, ఒక రిఫార్మ్ తీసుకురావాలని అంతరాలయ దర్శనానికి టిక్కెట్ పెడితే 500 అందరినీ కూడా సమానంగా సిఫార్సుతో సంబంధం లేకుండా సిఫార్సు ఉన్న టిక్కెట్ తీసుకుని వెళ్ళేలాగా అక్కడ ఒక పక్కా ప్రణాళికతోటి ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తుంటే దాన్ని మీరు విమర్శించడానికి దిగారంటే ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలన్నది ప్రజలకు అర్థం అవట్లా. ఇవాళ అన్నవరంలో ఏదో పురోహితుల గురించి రాయబడి అక్కడ అన్నవరంలో డబ్బులు ఉన్న వాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఏంటంటే కోటీశ్వరులు కూడా అక్కడికి వెళ్ళి కుమారుల వివాహం అక్కడ చేసుకుంటారు. దాన్ని అలుసుగా తీసుకుని అక్కడ అమాయకులైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గర మధ్యలో దళారులు వచ్చి ఆ బ్రోకరేజీలతోటి పురోహితులకి ఇంతని, మండపాలకి ఇంతని, భజంత్రులకి ఇంతని ఎక్కువగా దోచేస్తారు, మోసపోతున్నారు. అది ఆలయానికి ఏమీ సంబంధం లేదు. దాంట్లో ఆలయానికి ₹1 కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇది చెడ్డ మాత్రం ఆలయానికి వస్తుందని అక్కడ ఒక అధికారి ఈ ఆలయాలకి ఫిక్స్డ్గా కళ్యాణానికి ఇంత, మంత్ర పురోహితుడికి ఇంత, పూజా మండపానికి ఇంత, లేకపోతే భజంతులకి ఇంత అని నిర్ణయించారు. దాన్ని మీరు రాద్ధాంతం చేసి ఒక క్రమబద్ధం చేసాం. అక్కడ ఇవాళ బోర్డు పెట్టి ఎవరు కళ్యాణం చేయించుకోవాల్సిన పురోహితులకి ఎంత చెల్లించాలో, భజంత్రులకి ఎంత చెల్లించాలో, మండపాలకి ఎంత చెల్లించాలో అక్కడ బోర్డు పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నాం. ఇవాళ గుళ్ళు కూలగొట్టిన దుర్మార్గుడిని మీరు వెనకేసుకొచ్చి మీరు కుట్రతోటి అక్కడ మీకు దైవం అంటే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి దైవం అంటే నమ్మకం లేదు. మీరు దేవుడితో ఆడుకోవడానికైనా మీరు సిద్ధపడతారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అది బూటు కాళ్ళతో కొబ్బరికాయ కొడతానికి వస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు ముందు నుంచి ఏదో ఒక వాదనలో ఉన్నారు. ఇవాళ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టింది ఎవరంటే ఒక కుట్ర చేసి దుర్మార్గంగా రాముడు తలకాయ నరికేసి దాన్ని రాద్ధాంతం చేసి బయటికి తీసుకొచ్చారు. ఎక్కడో కొండ మీద ఉంది, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు. ఒక పూజారి మాత్రం రోజు దీపం పెడతానికి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది అలుసుగా తీసుకుని ఎవరో విగ్రహాన్ని పాడు చేశారంటే పాడు చేసినోడు తెలియాలి. మీరు దాన్ని ప్రస్తావిస్తూ పదే చేస్తున్నారంటే అనుమానించవలసి వస్తుంది. ఇవాళ రథాన్ని కాల్చేశారన్నారు. కాల్చేవలసిన అవసరం ఎవరికి ఉంది?
ప్రభుత్వం మీద దుమ్ము పోయటానికి, బురద చల్లటానికి, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తున్న కార్యక్రమాలను ఏదో రకంగా మసకబార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అది.